అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబు. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే కుంభరాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా పంచమాధిపతి బుధుడు, అలాగే అష్టమాధిపతి కూడా బుధుడే. అటువంటి బుధుడు ధనుసు రాశిలోకి వచ్చారండి. ఆయన వృశ్చికంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఒక 4 రోజుల పాటు ఉన్నారు. ఆయన ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసి ప్రయాణిస్తున్నారు. కాబట్టి అనేక మార్పులు అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా పిల్లలతో బాగా సరదాగా ఎంజాయ్ చేయడమే కాదు, పిల్లలతో వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళకి మంచి ప్రణాళికను సిద్ధం చేస్తారు. వాళ్ళ విదేశాల్లో ఏ దేశానికి వెళ్ళాలి, ఏ దేశంలో చదువుకుంటే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి సీట్ రావాలి, ఏ కాలేజీ మంచిది, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి.
దూర ప్రయాణాలు ఎంతో అనుకూలం, తెలివైన నిర్ణయాలు అద్భుతంగా తీసుకునేటువంటి అవకాశం కుంభరాశి వాళ్ళకు వచ్చిందన్నమాట. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కానీ, ఈ అపాయాలు కానీ ఎటువంటివి లేకుండా సంతోషకరమైన పరిస్థితి బుధుడు గ్రహం అనేది కుంభరాశి వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ వారంలో ఆనందానికి చిరునామా అని చెప్పాలి. కుంభరాశి వాళ్ళని సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. ఎందుకు? ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, కొండ మీద కోతిని కూడా కిందికి దింపొచ్చని పెద్దలు చెప్తారు. అటువంటి ధన ఆదాయం అద్భుతంగా ఉంది కుంభరాశి వాళ్ళకి. విపరీత ధనయోగం వల్ల, కుటుంబ సంతోషం వల్ల, పిల్లల చదువుల డెవలప్మెంట్ వల్ల ఎంతో ఉల్లాసంగా కనిపిస్తారు, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మామూలుగా ఉండవండి. చిన్ననాటి స్నేహితులు కానీ, పెద్దలు కానీ అందరూ వచ్చి మీతో కలుస్తారు, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. అనేక రకాల శుభాలు కుంభరాశి వాళ్లకు జరుగుతుంది. మానసిక ధైర్యం బాగుండి నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనటానికి ఎంత అనుకూలంగా ఉందంటే అసలు ప్రతిదీ కూడా రూపాయికి 2 రూపాయల లాభంతో ఉంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్ అన్ని అద్భుతంగా ఉందని చెప్పాను. ఆరోగ్యం పట్ల కానీ చూసుకుంటే ఆరోగ్యం మీకు బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరిగే మార్గాలు కూడా మీకు అద్భుతంగా కనిపిస్తుందని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారనమాట. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం చాలా బాగుంటుంది. తండ్రి తరపు నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, మామగారి తరపు నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ధర్మ మార్గాన్ని తప్పకుండా ముందుకు తీసుకువెళ్తారు. అలాగే మంచి అదృష్టవంతులు అన్నమాట. ఉద్యోగం విషయంలో వస్తే ఉద్యోగానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగం అంతా ఆషామాషిగా జరగదు, గట్టి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళ ప్రశంసలు అందుతాయి అని అనుకొని జాబ్ చేయొద్దు. మీ జాబ్ని మీరు ప్రేమించండి, జాబ్ కోసం జాబ్ చేయండి, సమయానికి డ్యూటీకి వెళ్ళండి, రండి. చెప్పుడు మాటలు వినకండి. కొన్ని రోజులు నేను చెప్పింది ఫాలో చేయండి. ఇప్పట్లో ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. వ్యాపారం మాత్రం సూపర్గా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. మంచి లాభాలతో, కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తారట. అలాగే ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే రూపాయి అనుకుంటే 10 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అని ఈ రాశి వాళ్ళకు చెప్పాలి. శని అధిపతి కాబట్టి రోజు 19 సార్లు శని మంత్రాన్ని జపం చేయటం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ శని గ్రహానికి పూజలు చేసుకోవడం కానీ, అలాగే రోజు కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ లాంటివి చదువుకోవడం కానీ ఎంతో మేలు చేస్తాయి అని చెప్పి కుంభరాశి వాళ్లకు తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడతాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అంతా కూడా మీకు సింపుల్గా సమస్యలు సొల్యూషన్ చేస్తాను. కాబట్టి simpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య గారు.